ధనస్సు రాశి జాతకులకి జూన్ నెల మాస ఫలితాల భాగంగా గోచారిత్య గ్రహాల యొక్క అనుకూలతల వల్ల మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా స్వల్పమైన దోషం ఏంటంటే శనీశ్వరుడు ఇక్కడ మిశ్రమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ప్రధానంగా మిగతా కూడా శని భగవానుడు అర్ధాష్టమ శనిలో సంతానం చేయడం, ప్రధానంగా ఇక్కడంతా కూడా అర్ధాష్టమ శనిలో అంతా చతుర్థ స్థానంలో సంచారం చేయడం వల్ల దశమ భావ దృష్టితోటి అంతా కూడా దృష్టి చూడడం వల్ల రాశి అంతా కూడా దృష్టి పడతా ఉంది. తద్వారా మీకంతా కూడా విశేషమైన యోగం అంతా కూడా గుర్తించడానికి ప్రధానంగా అధికమైన ఖర్చులు విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. రాష్ట్రాధిపతి ఉచ్చ స్థానంలో అష్టమ స్థానంలో సంచారం చేయడం విశేషమైన పుణ్యయోగం 12 సంవత్సరాలకు ఒకసారి అంతా కూడా పుష్కర కాలానికి బృహస్పతి అంతా కూడా ఉచ్చ స్థానంలో మార్పు జరుగుతుంది. దివ్యమైన యోగం పట్టబోతుంది. శనీశ్వర దోష నివారణార్థం ప్రతించకుండా వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేయించడం, వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రాన్ని కానీ దేవాలయం కానీ దర్శనం చేసుకోవడం అర్థం చేత దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. నక్షత్ర దర్శనాలు చేసుకోవడానికి మంచి పుణ్యమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా విశేషమైన యోగం కోసం ప్రయత్నించకుండా శాంతి పూజలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతికి ప్రీతికరంగా శనగల దానం చేసుకోవడం, అంగారకు ప్రీతికరంగా కందిపప్పు దానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బరుడు దానం చేసుకోవడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా లభించడానికి మీకంతా కూడా మహాలక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణం అంతా కూడా లభించడానికి స్థిరంగా మీకంతా కూడా మహాలక్ష్మీదేవి స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారం లాభాలు చూసుకుంటారు, అధికంగా లాభాలంతా కూడా తీసుకుంటాయి. ఖర్చులు కూడా విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చులంతా కూడా చూసుకుంటే వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం కోసం కావచ్చు, నూతన వ్యాపారంలో విస్తారం చేసుకోవడం కావచ్చు, ప్రధానంగా వివాహాది శుభకార్యాల కోసం కావచ్చు, గృహంతో మంచి శుభకార్యాల కోసం మంచి ఈ యొక్క శుభకార వ్యయమంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. భూమి సంపాదన పెరగడానికి కానీ ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి కోసమైనా కానీ ఖర్చులు విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. టెక్స్టైల్ రంగంలో ఆయిల్ బిజినెస్ లో మరియు చూసుకుంటే ఈ యొక్క పప్పు దినుసుల యొక్క బిజినెస్ లో లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ధనయోగం అంతా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ విశేషమైన యోగాలు అంతా కూడా పట్టబడుతుంది. దివ్యమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమదేశ్వరి నామకృతాలే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూన్ నెల మాసంలో విశేషంగా ఈ మాసంలో మీకంతా కూడా త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానంగా బృహస్పతి, శుక్రుడు, బుధ భగవానుడు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయబోతున్నారు. శుక్రుడు అంతా కూడా యోగకారకుడు, లక్ష్మీ కారకుడు, బుధుడు అంతా కూడా వ్యాపార కారకుడు, ప్రధానంగా బుద్ధి ప్రదాత, విద్యలో ఉద్యోగంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కారకత్వం ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా సంతాన కారకుడు, వివాహాది శుభకార్యాల కారణం, ప్రధానంగా గృహయోగ కారకుడు అంతా కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రత్యేకించడం కూడా ఈ 3 గ్రహాలంతా కూడా అనుకూలత పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క జూన్ నెల మాసంలో అమావాస్య రోజున విశేషంగా ఆదివారం రావడం చాలా విశేషమైన రోజు. ఆదివారం అమావాస్య రావడం వల్ల మీరంతా కూడా విశేషమైన పుణ్య కార్యక్రమాలు ఆచరించండి. తిరలు దానం చేసుకోవడం కానీ, గోధుమలు దానం చేయడం కానీ, విశేషంగా బ్రాహ్మణులకంతా కూడా పితృదోష నివారణార్థం గతించిన పితృదేవతలకు ప్రీతికరంగా తిరతరత్నాలు ఆచరించండి. ఈ యొక్క బ్రాహ్మణత్వంకంతా కూడా స్వయంపాక దానం చేయడం వల్ల, గోమాతకు సేవ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. తీరతరత్నాలు శాతకర్మలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తీర్థస్నానాలు చేయడానికి ప్రయత్నం చేసుకోండి. మీకంతా ఇక్కడ జాతకరీత్యా ఏలినాటి శని ప్రభావం ఉన్న రాశులంతా కూడా చూసుకుంటే కుంభరాశి జాతకులకి ఏలినాటి శని ప్రభావం ఉంది, మేషరాశి జాతకులకి ఏలినాటి శని ప్రభావం ఉంది, మరియు మీనరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉంటుంది. కావున శని గ్రహ దోష నివారణ తిలలు దానం చేసుకోవడం, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. తైలాభిషేకం చేయడం, పిప్పలాద ఋషి యొక్క చరిత్రను పారాయణ చేసుకోవడం, నల్లదమయంతి యొక్క చరిత్రను అంతా కూడా పారాయణ చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి స్థిరనివాసంగా ఉండడానికి మీరంతా కూడా మహాలక్ష్మీదేవి ఆవిర్భావ చరిత్రను అంతా కూడా పారాయణ చేయండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కనకదార స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, మహాలక్ష్మీదేవి కవచాన్ని అంతా కూడా పారాయణ చేయడం, మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా చండీ హోమాది కార్యక్రమాలు, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కమలాత్మిక దేవి శాంతి పూజలు ఆచరించడం వల్ల కమలాత్మిక దేవి ఆరాధనలో భాగంగా కమలాత్మిక దేవి మూలమంత్రంతో, తామర పూలతోటి, తేనెతోటి మరియు పరమాణంతో యజ్ఞమోహమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మి కరుణాకటాక్ష మీకులంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మీకంతా కూడా పట్టబోతున్నాయి. విశేషంగా పుణ్యమైన గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉండడం, గోచారిత్య రాహుకాల దోషంలో ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషంలో అంతా కూడా రాహుకేతు మధ్యలోని మిగతా గ్రహాలంతా కూడా ఉన్నాయి. కావున గోచారిత్య కాలసర్ప స్తంభంలో ఉంది. కావున గ్రహదోష నివారణార్థం చండీ సప్తశతి పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా అన్నదానం చేయించుకుని గోమాత సేవ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అతిచారంలో మార్పు, ఉచ్చస్థానంలో మార్పు వల్ల రాజయోగ ప్రాప్తి కలగడానికి
విశేషంగా 5 రాసుల వాళ్ళకి రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా కర్కాటక రాశి జాతకులకి రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మకర రాశి జాతకులకంతా కూడా రాజయోగ ప్రాప్తి, ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కన్యా రాశి జాతకులకు కూడా అదృశ్య యోగం పట్టబోతుంది. మిథున రాశి జాతకులకు అంతా కూడా అదృశ్య యోగం పట్టబోతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు కూడా అదృశ్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం జరుగుతుంది. విశేషమైన ధన ప్రాప్తి తగులు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అనుకూలత వల్ల ధనస్సు రాశి జాతకులు కూడా అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. రాజ్యక ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాన్ని శుభకార్యాలు నెరవేరడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మకర రాశి జాతకులకి సప్తమ స్థానంలో బృహస్పతి ఉచ్చ స్థానంలో మార్చడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగము, అదృశ్య యోగం పట్టడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయంగా కూడా మంచి పలుకుబడి పెరుగుతుంది. రాజకీయంగా కూడా మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. మరియు కుంభరాశి జాతకులు కూడా వ్యాపారంలో లాభాలు సిద్ధించడం కానీ, అధికంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా సిద్ధించడం కానీ, జీవితం ఊహించని మార్పులు జరగడం కానీ ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అదృష్ట లక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మీనరాశి జాతకులకి పంచమస్థ బృహస్పతి యోగం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. మీకంతా కూడా వ్యాపారంలో లాభాలు సిద్ధించడం కానీ, సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం, వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. స్థిరాస్తి లాభాలు, విశేషంగా గృహయోగ లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఏలినాటి శ్రీ ప్రభావంగా ప్రబలంగా ఉంటుంది. కావున మీనరాశి జాతకులంతా కూడా శాంతి పూజలు ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామ్ దూతాయన నామాన్ని జపాన్ని ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. నేను చెప్పే జాతకాలన్నీ కూడా గోచారీత్యా ఇవన్నీ కూడా చూసుకుంటే గ్రహయోగం అంతా కూడా ఏ రకంగా అనుకూలిస్తుంది, గోచారీత్యా గ్రహాలంతా కూడా అనుకూలత ఏ రకంగా ఉంటుంది, గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఏ రాశి మీద ఎక్కువగా ప్రబలంగా చూపిస్తుంటాయి, ఏ దోషానికి ఏ పరిహారం ఆచరించాలో ఇన్ని దోషాంతర వశాత్తులు తగ్గడం నేను చెప్పడం జరిగింది. ఈ జాతకరీత్యం దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మీ జన్మజాతకం మీ ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా వేదిక జ్యోతిష ప్రకారంగా, దత్తానాడి ప్రకారంగా మీకంతా కూడా జాతకం విశ్లేషణ చేసి మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. శీఘ్రంగా మీకంతా కూడా అదృష్ట యుగం పట్టడానికి మీకంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తాము. మీ జన్మజాతకాన్ని అంతా కూడా మా ద్వారా మీరు విశ్లేషణ చేయించుకోవాలనుకుంటే కింద కనపడే నెంబర్కి అంతా కూడా వాట్సాప్ చేయండి. మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, జాతకాన్ని విశ్లేషణ చేయించుకోండి. తద్వారా మీకు అంతా కూడా తగు పరిష్కారం అంతా కూడా జరుగుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మా యొక్క ఛానల్ అంతా కూడా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, హైప్ కూడా చేయండి. తద్వారా మీకు అంతా కూడా మంచి శుభమైన వార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా అందించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట లక్ష్మి శ్రీనివాసం ఉండడానికి మాకంతా కూడా మీ యొక్క సహకారం అంతా కూడా ముఖ్యంగా ఉంటుంది. కావున నేను చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. మంచి శుభమైన వార్త వింటారు. నమస్తే శ్రీరామ్.